హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫో మీడియా. రామాయణాన్ని మైథాలజీ అని కొందరు, రామాయణం మైథాలజీ కాదు నిజంగానే జరిగిందని మరికొందరు నమ్ముతూ ఉంటారు. మరి అది మైథాలజీ కాదా అనేది మాత్రం వారి వారి నమ్మకాలపై ఆధారపడ్డ విషయం. అయితే కొన్ని నగరాలను మాత్రం శ్రీరామచంద్రుడి యొక్క కుమారులు నిర్మించారని మైథాలజీ ప్రకారం తెలుస్తుంది. ప్రస్తుతం పాకిస్తాన్లోని కసూర్ అనే పట్టణం పూర్వం ఇతిహాసం ప్రకారం శ్రీరామచంద్రుడి కుమారుడు కుషా పేరు మీద కుషాపురం అనే నగరాన్ని నిర్మించాడు. తర్వాత ఆ ప్రాంతాన్ని కాంబోజరాజు, మౌర్యులు మొదలైన వారు పరిపాలించారు. లాహోర్, పాకిస్తాన్లోని ఈ పట్టణం శ్రీరామచంద్రుడి కుమారుడి పేరు మీద, లవుడి పేరు మీద లవపురం అనే నగరాన్ని నిర్మించాడట. అయితే లాహోర్ పోర్ట్ అనేది లవుడి కోసం నిర్మించబడ్డ ఆలయం. ప్రస్తుతం ఖాళీగా ఉండి ఇక్కడ ఎలాంటి విగ్రహమూర్తులు లేవు. తక్షిల, పాకిస్తాన్లోని ఈ పట్టణాన్ని సంస్కృతంలో పురుషపురం అంటారు. శ్రీరామచంద్రుడి తమ్ముడు అయిన భరతుడి పెద్ద కొడుకు తక్షుడి పేరు మీద తక్షశిలా నగరాన్ని నిర్మించాడు. భరతుడి రెండో కొడుకు పుష్కరుడు పుష్కరపురం అనే నగరాన్ని నిర్మించాడని, అదే ప్రస్తుతం పేష్వర్గా పిలువబడుతుందంట. ఇవే కాకుండా పాకిస్తాన్లో మహాభారత కాలం నాటి అత్యంత పురాతన చారిత్రాత్మక శివాలయం ఉంది. కటాస్రా శివాలయం పాకిస్తాన్లోని పంజాబ్ రాష్ట్రంలో ఉంది. మహాభారతంలో పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో కొంతకాలం గడిపారని భావిస్తారు. అయితే మైథాలజీ ప్రకారం దక్షయజ్ఞ సమయంలో సతీదేవి శివుడిని ఆహ్వానించినందుకు దక్షుడి యజ్ఞానికి వెళ్లి అక్కడ భంగపడి ప్రాయోప్రవేశం చేస్తుంది. అది తెలిసిన పరమశివుడు కంటి నుండి కన్నీటి బిందువులు అనేవి ఈ ప్రాంతంలో పడ్డాయని, అమృత కుండుగా మరి ఒక కన్నీటి బిందువు పడిన ప్రాంతం అజ్మీర్లోని పుష్కర్ కుండుగా మారాయని భక్తులు నమ్ముతారు. పూర్వం కటాస్ క్షేత్రం విశ్వవిద్యాలయంగా విరాజిల్లింది. మరి ప్రముఖ గణిత సంస్కృత శాస్త్రవేత్త ఈ విశ్వవిద్యాలయంలో చదువుకుని భూమి యొక్క చుట్టుకొలతను కనుగొన్నాడట. మరి మహాభారతంలో అరణ్య పర్వంలో పాండవులు ఈ కటాస తీర్థంలో తిరిగారని, ఆ సమయంలో అక్కడ వారు నీరు సేవించడానికి వచ్చినప్పుడు యక్షుడి యొక్క ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పక పాండవులలో 4 మరణించారట. ఎంతసేపటికి తిరిగి రాని తమ్ముళ్ళ కోసం వచ్చిన ధర్మరాజు యక్షుడి యొక్క ప్రశ్నలు అన్నింటికీ సరైన సమాధానాలిచ్చి వారి తమ్ముళ్లను తిరిగి పునర్జీవితులను చేసుకోవడం జరుగుతుంది. ఈ సంఘటన ఈ ప్రాంతంలోనే జరిగిందని భావిస్తారు. ఈ ఆలయాన్ని యునెస్కో హెరిటేజ్ సైట్స్లో చేర్చి ఆలయాన్ని తిరిగి పునరుద్ధరించమని మన మాజీ ప్రధాని అద్వానీ గారు కోరగా ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయంట. పాకిస్తాన్లో ఉన్న శక్తిపీఠం హింగులాదేవి శక్తిపీఠ మందిరం. ఇది ఒక కొండ గుహలో బెలుచిస్తాన్ జిల్లాలో ఉంది. శక్తిపీఠాల్లో ఒకటిగా దీన్ని భావిస్తారు. మైథాలజీ ప్రకారం దక్షుడు తలపెట్టిన యజ్ఞానికి పరమశివుడిని ఆహ్వానించాడు. పరమశివుడు వారించినా వినకుండా సతీదేవి ఆ యజ్ఞానికి వెళ్తుంది. అక్కడ శివుడిని దక్షుడు హేళన చేయడంతో సతీదేవి భంగపాటుతో యాగాగ్నిలో దూకి ప్రాణాహుతి చేసుకుంటుంది. పరమశివుడు సతీదేవి వియోగంతో సతీదేవి మృత శరీరాన్ని భుజంపై వేసుకొని తన జగత్ రక్షణ కర్తవ్యాన్ని మర్చిపోయాడు. అప్పుడు విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ఖండాలుగా విభజించి శివుణ్ణి కార్యోన్ముఖుణ్ణి చేస్తాడు. సతీదేవి శిరస్సు పడిన స్థలంగా ఈ ప్రాంతాన్ని భావిస్తారు. మరి అన్నిటికంటే అత్యంత శక్తివంతమైన శక్తిపీఠంగా భక్తులు భావించడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ శిరస్సు అన్నిటికంటే ప్రాముఖ్యమైన భాగం కాబట్టి ఈ ప్రాంతాన్ని అత్యంత శక్తివంతమైన శక్తిపీఠంగా నమ్ముతారు. మరి తాంత్రికులు, దేవీ ఉపాసకులు అత్యంత అద్భుతమైన శక్తిపీఠం. మరి ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే తెలుగు ఇన్ఫో మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు గనక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. సో ఫ్రెండ్స్, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. Please like, share and comment. Thanks for watching.